హాయ్ ఆల్, నేను అరుణ. ఈ సమ్మర్లో మనం కిచెన్లో ఎక్కువసేపు ఉండలేం కదా, అందుకే ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. ఇదేంటంటే వన్ పాట్ రెసిపీ అనమాట. దీనిలో మనం పప్పులు వెజిటబుల్స్ అన్నీ వాడడం వల్ల మళ్ళీ వేరేగా పప్పు కానీ కర్రీ కానీ చేయవలసిన అవసరం ఉండదు అనమాట. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత హైలీ న్యూట్రిషియస్ కూడా. దీనిలో మనం ఫైబర్ కవర్ చేస్తాము, ప్రోటీను, తర్వాత హెల్దీ ఫ్యాట్స్, కార్బ్స్ అన్నీ ఉంటాయి అనమాట దీనిలో. సో ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దామా. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 50 గ్రామ్స్ బార్లీ, 50 గ్రామ్స్ కాబూలి చెన్న. ఈ రెండు కలిపి నైట్ సోక్ చేసి పెట్టాను. తర్వాత సీజనింగ్ కోసం 1 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 8 వెల్లుల్లి సన్నగా కట్ చేశాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, 1 కప్పు గ్రేటెడ్ పంప్కిన్, 1 కప్పు జుకినీ. ఒకవేళ జుకినీ లేకపోతే కీరా వాడచ్చు, లేదంటే దోసకాయ కూడా వాడచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు. మనం ఈ రెసిపీ అంతా కుక్కర్లో చేస్తాం అనమాట. సో ఫస్ట్ సీజనింగ్ చేయాలి. దీనికి 1 స్పూను నెయ్యి వాడుతున్నాను. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది. ఫస్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, తర్వాత పెసరపప్పు. పెసరపప్పు 1 నిమిషం పాటు వేపితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పెసరపప్పు మంచిగా వేగింది. ఇప్పుడు వెల్లుల్లి, తర్వాత జుకినీ, తర్వాత పంకిన్ తురుము, గుమ్మడికాయ తురుము, తర్వాత పచ్చిమిర్చి. ఈ జుకినీ తర్వాత పంకిన్ తురుము కొంచెం వేగింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బార్లీ తర్వాత చెన్న వేసేయాలన్నమాట దీనిలో. బార్లీ చెన్న 1 మినిట్ పాటు వేగింది. ఇప్పుడు వాటర్ 3 కప్స్ వేస్తున్నాను. వేసేసి మనం కుక్కర్ మూత పెట్టుకోండి. ఇది మీడియంలో పెట్టి 4 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో ఉంచండి. దీనిలో బార్లీ ఉంది కదా, మంచిగా కుక్ అవ్వాలి. ఈ రెసిపీలో మనం వాడిన బార్లీ ఏన్షియన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అంటే నాగరికతలు స్టార్ట్ అయినప్పటి నుంచి వాడుతున్న ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. ఈ బార్లీలో ఏంటి, మనం ఇప్పుడు వాడిన 50 గ్రామ్స్లో 6 గ్రామ్స్ ప్రోటీన్, 9 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. ఇది మనం 50 గ్రామ్స్ వాడాం కదా, అది కుక్ చేస్తే 1.5 కప్స్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటి, దీనిలో ప్రోటీను ఫైబరు మంచిగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇది తీసుకుంటే కడుపు బాగా ఫుల్గా నిండిన ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటి, చాలాసేపటి వరకు ఆకలేదు. దానివల్ల మనకి ఏంటంటే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత దీనిలో ఐరన్, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల ఏంటంటే బ్లడ్ షుగర్స్ ఫాస్ట్గా రైజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు విజిల్స్ అయిపోయి ఎలా ఉందో చూద్దాం. బార్లీ చెన అన్నీ మంచిగా కుక్ అయ్యాయి చూడండి. ఇప్పుడు లాస్ట్లో టేస్ట్కి తగినంత సాల్ట్. తర్వాత మీకు లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ముద్దగా ఇష్టం, వాళ్ళు ఏంటంటే వాటర్ కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ బార్లీ మాత్రం మంచిగా ఉడకాలి, అది మాత్రం చూసుకోండి. లాస్ట్ ఫైనల్గా గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర.
ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. దీనిలో వాడిన బార్లీ వలన నట్టినెస్ వచ్చింది, గార్లిక్ వలన మంచి ఫ్లేవర్ వచ్చింది. మనం పంకిన్ వాడాం కదా, దానివల్ల ఏంటంటే మైల్డ్ స్వీట్నెస్ ఉందన్నమాట. ఓవరాల్గా సూపర్ కాంబినేషన్, సూపర్ టేస్ట్. దీనిలో మనం 50 గ్రామ్స్ వరకు కాబూలి చనా వాడాం. ఈ 50 గ్రామ్స్లో ప్రోటీన్ అయితే 10 గ్రామ్స్ వరకు ఉంటుంది, ఫైబర్ 8 గ్రామ్స్ వరకు ఉంటుంది. మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ కోసం చూసినప్పుడు ఎక్కువగా ఏముంటాయి, అయితే పనీర్ ఉంటుంది, లేదంటే టోఫు ఉంటుంది, లేదంటే పప్పులు ఉంటాయి. కానీ వీటితో సమానంగా మనకి కాబూలి చనా కూడా పనిచేస్తుంది అనమాట. హై ప్రోటీన్, చక్కగా ఫైబర్ కూడా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే రెగ్యులర్గా వాడితే చాలా మంచిది. ఈ 1 పాట్ రెసిపీలో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే. అంటే చూడండి, బార్లీ, కాబూలి చనా, పంకిన్, జుకినీ, ఇంకే జుకినీ కానీ లేకపోతే కీరా వాడచ్చు, లేదంటే దోసకాయ కూడా వాడచ్చు. ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న రెసిపీస్ మనం నెమ్మదిగా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఫ్యామిలీకి నెమ్మదిగా అలవాటు చేస్తే మనకి ఫ్యూచర్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మనం రెగ్యులర్గా తిని ఈ ఆయిల్ ఫుడ్స్ నెమ్మదిగా తగ్గించుకొని ఇలాంటి హెల్తీ రెసిపీస్ పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, దాని బెనిఫిట్స్ అయితే మాత్రం మంచిగా ఉంటాయి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.